ఒక ఊరిలో బుడ్డమిరపకాయ ఉన్నాడు. వాళ్ళ అమ్మ బుడ్డమిరపకాయకి బుజ్జి షూస్, బుజ్జి డ్రెస్ వేసి రోజు రెడీ చేస్తుంది. బుడ్డమిరపకాయ చాలా మంచివాడు. అమ్మ మాట బాగా వింటాడు. బుడ్డమిరపకాయకి అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మకి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తాడు. రోజు బుడ్డమిరపకాయ వాళ్ళ అమ్మతో కలిసి వాళ్ళ నాన్నకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్తాడు. బుడ్డమిరపకాయ లంచ్ బాక్స్ ప్యాక్ చేయడంలో అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. ఈ రోజు అమ్మ, నువ్వు ఒక్కడివే వెళ్ళు నాన్నకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి అని చెప్పింది. బుడ్డమిరపకాయ వెంటనే సరే అమ్మా, నేను పొలంకి వెళ్లి నాన్నకి లంచ్ బాక్స్ ఇస్తాను అని చెప్పాడు. బుడ్డమిరపకాయ వాళ్ళ నాన్న ఒక ఫార్మర్. లంచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. బుడ్డమిరపకాయ ఏమో పెద్ద లంచ్ బాక్స్ తీసుకొని నాన్న దగ్గరికి వెళ్ళాడు. పొలం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు బుడ్డమిరపకాయ. వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళాడు. బుడ్డమిరపకాయ వాళ్ళ నాన్న, రా నాన్న, మనం అక్కడున్న చెట్టు కిందకి వెళ్లి లంచ్ చేద్దాము అని పిలిచాడు. ఆ చెట్టు అంటే బుడ్డమిరపకాయకి చాలా ఇష్టం. సరిగ్గా వాళ్ళు లంచ్ చేద్దాం అనుకున్న టైంకి 3 దొంగలు వచ్చారు. క్యారెట్ దొంగ, ఆనియన్ దొంగ, పొటాటో దొంగ. బుడ్డమిరపకాయకి ఫుల్ భయం వేసేసింది. ఏం చేయాలో అర్థం కాక వెళ్లి వాళ్ళ నాన్న పక్కన నిల్చున్నాడు. ఆ టైంలోనే బుడ్డమిరపకాయకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. నాన్నకి హెల్ప్ చేద్దామని అనుకున్నాడు. దొంగలు బుడ్డమిరపకాయ వాళ్ళ నాన్న దగ్గరున్న మనీ అంతా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే బుడ్డమిరపకాయ వెంటనే ఒక మ్యాజికల్ జంప్ చేశాడు. దొంగల్ని బూ అని భయపెట్టాడు. వెజిటేబుల్ దొంగలు ఫుల్ భయపడిపోయాయి. బుడ్డమిరపకాయ వాళ్ళ నాన్నకి డబ్బులు తిరిగిచ్చేశాయి. బుడ్డమిరపకాయ ధైర్యాన్ని చూసి వాళ్ళ కార్న్ ఫ్రెండ్, పంకిన్ ఫ్రెండ్ ఫుల్ గా క్లాప్ చేసి cheer చేశాయి. బుడ్డమిరపకాయ వాళ్ళ నాన్న కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి బుడ్డమిరపకాయని హగ్ చేసుకున్నాడు. తరువాత బుడ్డమిరపకాయ వాళ్ళ నాన్నతో కలిసి లంచ్ చేసి హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్లారు. పొలంలో జరిగిందంతా అమ్మకి చెప్తే అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అమ్మ హ్యాపీనెస్ ని చూసి బుడ్డమిరపకాయ కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. బుడ్డమిరపకాయ వాళ్ళ అమ్మ నాన్న ఫుల్ గా క్లాప్ చేసి తరువాత బుడ్డమిరపకాయకి స్నానం చేపించారు. అలాగా హ్యాపీగా స్నానం చేసుకున్నాడు. తరువాత అమ్మ ఫుడ్ రెడీ అయింది, రా నాన్న అంటే డైనింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. బుడ్డమిరపకాయ వాళ్ళ అమ్మ బుడ్డమిరపకాయకి ఎంతో ఇష్టమైన వెజిటేబుల్ సూప్ చేసింది. బుడ్డమిరపకాయకి వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం. హ్యాపీగా థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి తిన్నాడు. తరువాత బుడ్డమిరపకాయకి వాళ్ళ నాన్న ఒక బుక్ చదివాడు. అలాగా బుక్ చదువుతూ నిద్ర వచ్చేస్తుంది అని చెప్తే సరే అని అమ్మ నాన్న బుడ్డమిరపకాయకి ముద్దు పెట్టి పడుకోనానా అని చెప్పారు. బుడ్డమిరపకాయ నిద్రపోయేంత వరకు అమ్మ నాన్న అక్కడే ఉన్నారు. బుడ్డమిరపకాయని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి తరువాత వాళ్ళు కూడా వెళ్ళి నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ బుడ్డమిరపకాయ స్కూల్ కి ఫస్ట్ డే వెళ్ళబోతున్నాడు. హీ సో ఎక్సైటెడ్ అబౌట్ దాట్. బుడ్డమిరపకాయ వాళ్ళ అమ్మ వచ్చి బుడ్డమిరపకాయని నిద్ర లేపింది. లే బుడ్డమిరపకాయ, ఈ రోజు నువ్వు స్కూల్ కి వెళ్ళాలి అని చెప్పింది. బుడ్డమిరపకాయ బాగా బ్రష్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ బుడ్డమిరపకాయకి స్నానం చేపించింది. స్కూల్ కి బాగా రెడీ అయిపోయాడు. ఇప్పుడు బుడ్డమిరపకాయ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ పాన్ కేక్స్ వాళ్ళ అమ్మ చేసి పెట్టింది. బుడ్డమిరపకాయ చాలా మంచివాడు కదా. అమ్మ చేసిన వేడి పాన్ కేక్స్ తిని నాన్నకు కూడా గుడ్ మార్నింగ్ చెప్పి స్కూల్ కి రెడీ అయిపోయాడు. బుడ్డమిరపకాయ స్కూల్ కి వెళ్ళడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. డాన్స్ చేస్తున్నాడు. బుడ్డమిరపకాయ వాళ్ళ అమ్మ, స్కూల్లో జాగ్రత్తగా ఉండాలి నాన్న, అందరితో మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పి బుడ్డమిరపకాయని స్కూల్ కి తీసుకొని వెళ్ళింది. బుడ్డమిరపకాయ బుజ్జి బ్యాక్ ప్యాక్ వేసుకొని స్కూల్ కి వెళ్ళిపోయాడు. ఫైనలీ బుడ్డమిరపకాయ వాళ్ళ పంకిన్ స్కూల్ వచ్చేసింది. కొత్త ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అని బుడ్డమిరపకాయకి కొంచెం భయం వేసింది. లోపలికి వెళ్లకుండా డోర్ దగ్గరే నిల్చున్నాడు. వెంటనే క్యారెట్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి, హే బుడ్డమిరపకాయ, నా పేరు క్యారెట్ అని చెప్పింది. తరువాత పొటాటో ఫ్రెండ్, కార్న్ ఫ్రెండ్, పంకిన్ ఫ్రెండ్, బ్రాకలీ ఫ్రెండ్ అందరూ బాగా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళందరూ కలిసి బుడ్డమిరపకాయతో ప్లే గ్రౌండ్ కి వెళ్లారు. వాళ్ళందరూ బాగా ఆడుకున్నారు. బుడ్డమిరపకాయకి స్కూల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఇంతలో స్కూల్ అయిపోయింది. సో బుడ్డమిరపకాయ వాళ్ళ అమ్మ వస్తే బుడ్డమిరపకాయ వాళ్ళ ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పి అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అమ్మా, నాకు ఈ స్కూల్ చాలా నచ్చింది అని చెప్పాడు.